ఇవాళ ఒక్క సంపాదన మీద కుటుంబాలు నడిచే పరిస్థితి లేదు. మా మల్లు స్వరాజ్యం గారు అంటుండేది, ఎవడురా మీసాలు ఎత్తినోడు ఎవడన్నా ఉంటే చెప్పండి నాకు, నేనే సంసారాన్ని సాత్తా అనేవాడు ఉంటే చెప్పండి, మీ మీసాలు ఎత్తి పట్టుకుందరు కానీ ఇవాళున్న ధరల్లో, పెరిగిన ధరల్లో అని ఛాలెంజ్ చేస్తుండేది. అంటే ఆడవాళ్ళ శ్రమ లేకుండా నీ సంసారం గడిచే పరిస్థితి లేదు. అందుకని ఉద్యోగం ఆడవాళ్ళు సంపాదించడం కంపల్సరీ అయింది. కానీ మన కుటుంబాలు, మన పెంచుతున్న కుటుంబాలు, మన అమ్మ నాయనలు, వీళ్ళు ఆడవాళ్ళకి ఒక స్కిల్, ఒక ఎడ్యుకేషన్ లెవెల్ ఇచ్చి, మిడిల్ క్లాస్ వదిలిపెట్టండి, ఇచ్చి వీళ్ళు సంపాదించడం అనేది వీళ్ళ జీవితంలో ఒక పార్ట్గా ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చెప్తారు? నీ టార్గెట్ మంచి మొగుడిని సంపాదించుకో అని చెప్తారు. నువ్వు మంచి చదువుకుంటే మంచి మొగుడు వస్తాడు. నువ్వు మంచి ఉద్యోగం సంపాదించా నువ్వు సెటిల్ అయిపోతాను అనుకుంటే ఒప్పుకోరు. నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు? నువ్వు మంచి మొగుడిని సంపాదించాక సెటిల్ అవుతావు. మగవాళ్ళు ఒక ఉద్యోగం సంపాదించాక పెళ్ళి అనేది పెద్ద ఇష్యూ కాదు, ఇట్ హ్యాపెన్స్. కానీ ఆడవాళ్ళకు ఉద్యోగం సంపాదించా కూడా పెళ్ళి కాలేదనుకోండి, అదే ఇట్స్ హ్యూజ్ ఇష్యూ. కాబట్టి టార్గెట్ ఏంటి? నువ్వు దేనికి ప్రిపేర్ చేస్తున్నావు? స్త్రీని దేనికి ప్రిపేర్ చేస్తున్నావు? కుటుంబం గడవటానికి, కుటుంబం నడపడానికి ప్రిపేర్ చేస్తున్నావు. బయట సంపాదనకు అవసరమైన స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఉండాలని అనుకోవట్లేదు. దీనికి ఒక ఉదాహరణ, టెక్నికల్ సైడ్ ఎంతమంది ఆడవాళ్ళు ఉంటున్నారు? నీకు ఆర్ట్స్ గ్రూప్స్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటున్నారు? చూడండి, మీరు సంఖ్యలు చూసి పరిశోధన చేసి చెప్పండి నాకు. ఐ విల్ బి హ్యాపీ. ఏ సంఖ్య ఎక్కువ ఉన్నారు ఆడవాళ్ళు? ఎందుకని? నీకు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ సపోజ్ టు గెట్ యూ ఏ జాబ్. కాబట్టి మనం మళ్ళీ ఇక్కడికి వస్తే ఆడవాళ్ళు వేతనాలు, ఉద్యోగాలు, ఉపాధి దగ్గరికి వస్తే ఇది దేంతో లింక్ అయి ఉంది? ఇది అగైన్ నీ సోషల్ నామ్స్ని సడలించడంలో లింక్ అయి ఉంది. చదువు, ఉపాధి, సంపాదన, ఇది ఉంటేనే ఆడవాళ్ళు 2 సైకిల్స్ బ్రేక్ చేయగలుగుతారు. ఒకటి సోషల్ నామ్స్, అంటే నువ్వు ఇంట్లోనే చెయ్యాలి, ఇంటి పనే చెయ్యాలి అనే నామ్ని బ్రేక్ చేయాలి. రెండోది వైలెన్స్ ఉన్నప్పుడు, ఈ గృహహింస ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు కాన్ఫ్రాంట్ చేయలేకపోవడానికి వాళ్ళు భర్త మీద ఆధారపడటం పెద్ద ఇష్యూ. సో సంపాదన ఉండడం అనేది అది 2 రకాలుగా ఈ సైకిల్ని బ్రేక్ చేస్తుంది. దాంతో పాటుగానే సంపాదన అనేది అది ఒక అవసరానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. సంపాదన అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నేను ఎంతన్నా ప్రేమిస్తారు తప్పకుండా. కానీ నువ్వు బయటికి వెళ్ళే ప్రతిసారి నాకు 100 రూపాయలు అని అడగడం, హౌ ఇస్ ఇట్? కాబట్టి మనిషి సంపాదన అనేది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నా స్కిల్స్ ఇన్ని ఉన్నాయి, నేను చదువుకున్నది ఎంత ఉంది, దీన్ని నేను ఉపయోగించాలి కదా, వినిమయంలోకి తీసుకురావాలి. అట్లా వినిమయంలోకి తీసుకురాకపోవటం వల్ల ఈ దేశం $1 ట్రిలియన్ జీడిపిని ప్రతి సంవత్సరం కోల్పోతుంది. 60% విమెన్ వాళ్ళు ఉండే అత్యంత తక్కువ స్కిల్స్తో కూడా వాళ్ళ క్యాపబిలిటీస్కి, వాళ్ళ సామర్థ్యానికి సరైన ఉద్యోగం ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయగలిగితే మంది $1.77 ట్రిలియన్ జీడిపి డమ్ అని జంప్ అవుతుంది అని నేను కాదు, UN విమెన్ చెప్తోంది. ఓకే, మరి నువ్వు ఇవాళ పెట్టుకున్న అంబిషియస్ గోల్లో, ఎంపవర్మెంట్లో ఈ స్ట్రక్చర్స్ని బ్రేక్ చేయకుండా నువ్వు ఎంపవర్మెంట్ ఎట్లా తెస్తావు అనేది నా ప్రశ్న. ఇప్పుడు మొన్ననే జస్టిస్ నాగరత్న ఒక ప్రశ్న వేసింది, అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. అదేంటంటే, ఒక 2 జడ్జీలని డిస్మిస్ చేశాడు ఒక హైకోర్టు జడ్జి. కారణం ఏంటంటే వాళ్ళు మహిళా జిల్లా జడ్జిలు, మిస్కరేజ్ అవ్వడం వల్ల ఆమె కేసులు డిస్పోజ్ చేయలేదు, అందుకని ఆమెను తీసి పడేశాడు. ఆమె కోర్టుకు వెళ్ళింది. నాగరత్న దాని మీద మొన్న 16th ఫిబ్రవరి ఆమె తీర్పు చెప్తూ చాలా యాప్ట్గా కొన్ని కామెంట్స్ చేశారు. ఏమని చేశారంటే, మీ మగవాళ్ళకు కూడా మెన్స్ట్రువల్ సైకిల్ వస్తే మీకు అర్థమవుతుంది, మిస్క్యారేజ్ తర్వాత ఎంత ట్రామా ఆడవాళ్ళు ఫేస్ చేస్తారనేది, అది గమనంలో పెట్టుకోకుండా నువ్వు డిస్మిస్ చేసి పడేసావు, ఇది ఎట్లా కరెక్టు అని తిట్టకుండా తిట్టింది, లీగల్ భాషలో తిట్టింది ఆవిడ. ఇది ఇన్ని సంవత్సరాల భారతదేశంలో నువ్వు జుడిషియరీలో, ఇది నేను మాట్లాడుతున్న జిల్లా జడ్జి స్థాయి, జుడిషియరీలో ఈ స్థాయిలో ఉంటే మనం మిగిలిన సమాజంలో ఎంత బలంగా ఈ నిబంధనలు, ఈ ప్రిజుడీస్ ఉన్నాయో మనం అర్థం చేసుకో. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వీటి గురించి మాట్లాడకుండా నువ్వు ఎంపవర్మెంట్ అని గుండెలు బాదుకుంటే అయ్యే పని కాదు.
నువ్వు వీటిని బద్దలు చేయకుండా, ఈ ఆధిపత్యాలని బద్దలు చేయకుండా, ఈ దృష్టికోణాన్ని బద్దలు చేయకుండా, ఊరికే నోటి మైకుల్లో మా మైకుల్లో ఇప్పుడు మైకులు కాదు, ఇప్పుడు టీవీల్లో మాట్లాడేసుకుంటే అయిపోదు. సో ఎంపవర్మెంట్ గురించి మీరు చాలా సరైన ప్రశ్నలు లేవనెత్తారు. నిజంగా వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించకుండా మనం ఎన్ని మాటలు ఎన్ని స్లోగన్స్ చెప్పినా అది నిరుపయోగమే. అయితే ఇక మేజర్ ఇష్యూస్కి వస్తే మనం మహిళలకు సంబంధించి హింస అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందులో ఎటువంటి మార్పు లేదు. రీసెంట్గా కూడా మనం ఒక ఇష్యూ చూసాం. ఇక్కడ తెలంగాణలోని మన హైదరాబాద్ నియరెస్ట్ ప్లేస్లో భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి ఉడికించిన అలాంటి ఘటనలు, అట్లాంటి దారుణమైన ఘటనలు, ఇంకా రకరకాల కేసులు అయితే క్రైమ్ రిపోర్ట్ అయ్యాయి. ఇంకా రిపోర్ట్ కాని కేసులు ఎన్నో. మీకు తెలిసిందే, మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు, చాలా సందర్భాల్లో మీరు చెప్పారు కూడా. బాధితుల పక్షాన వదిలేసి నిందితులకే కొమ్ము కాయటం. సో ఈ పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక రకంగా స్టాటిస్టిక్స్ 2024 నివేదికల ప్రకారం కూడా గృహహింస అయితే దాదాపు 1,00,000కి పైగా కేసులు, అత్యాచారాలు కావచ్చు, తర్వాత కిడ్నాప్లు, అపహరణలు కావచ్చు, వీటికి సంబంధించి వేలల్లోనే రిపోర్ట్ అవుతున్నాయి. హింస అనేది ఒక జ్వరం లాంటి ఒక లక్షణం, అది జబ్బు కాదు. మీకు శరీరంలో ఒక జబ్బు ఉన్నప్పుడు పైన జ్వరం వస్తుంది, ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. మన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్ ఏంటి? హింస మీరు ఆడవాళ్ళ మీదే జరగట్లా. హింస ఒక నియంత్రణకి, ఒక కంట్రోల్కి, ఒక ఆధిపత్యానికి, ఒక అధికారానికి చిహ్నం, ఒక అణిచివేతకి. ఈ అణిచివేత నిన్ను కొట్టడం, తిట్టడం, బూతులు వాటిల్లో జరగవచ్చు, లైంగిక దాడి రూపంలో జరగవచ్చు, లేకపోతే నిన్ను కత్తిపెట్టి పొడిచే దారిలో జరగవచ్చు. హింస అనేది ఒక ఆధిపత్యానికి చిహ్నం. స్త్రీల శరీరం మీద ఈజీగా నువ్వు ఆడదానివి అని గుర్తు చేయాలి అంటే నీకు వేరే ఏమక్కర్లేదు. నువ్వు బస్సులో వెళ్ళడం, నీ ఒంటి మీద చెయ్యేస్తే నిన్ను నీ స్థానంలో, నువ్వు నాకంటే నేను మగాడినే, నేను చెయ్యేస్తా అని చెప్పగలుగుతాం. సో అది ఆధిపత్యానికి సంబంధించిన. ఈ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటే, అసమానత్వం ఏ స్థాయిలో ఉంటే హింస ఆ స్థాయిలో ఉంటుంది. అది లైంగిక హింసనా, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో హింసనా, కామెంట్సా, సోషల్ మీడియాలో చెత్త, ఏదన్నా కావచ్చు.